ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు పండగ రోజు. ఈ తేదీ ప్రత్యేకత ఏంటో తెలుగు సినీ అభిమానులకు చెప్పనక్కర్లేదు. దశాబ్దాలుగా ఈ రోజున ఎన్నో కార్యక్రమాలు, విశేషాలు జరుగుతుంటాయి. ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి జన్మదినం. అయితే ఈసారి చిరు బర్త్డేకు అభిమానులను ఆనందంలో ముంచెత్తే వార్తలతో ఇంకొంచెం స్పెషల్గా ఉండబోతుందని సమాచారం. మెగాస్టార్ చిరంజీవి ఈసారి తన అభిమానుల కోసం మర్చిపోలేని మాసివ్ ఫిలిం ఫెస్టివ్గా మార్చబోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 4 సినిమాల విశేషాలతో ఫ్యాన్స్కు పలకరించేందుకు చిరు సిద్ధమవుతున్నారు. తాజాగా పూర్తి చేసిన విశ్వంబర, మెగా స్పీడ్గా షూటింగ్ జరుపుకుంటున్న మెగా 157, స్టార్ట్ కానున్న మెగా 158, దర్శకుడు బాబీతో తెరకెక్కబోతున్న మరో ప్రాజెక్ట్, ఇవన్నీ కలిపి చిరంజీవి కెరియర్లోనే భారీ లైనప్గా నిలవబోతున్నాయి. ఇక ఆగస్ట్ 22న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 అప్డేట్లతో అభిమానులపై వర్షం కురిపించబోతున్నారు. వీటిలో మొదటిది వశిష్ఠ దర్శకత్వంలో రూపొందిన విశ్వంబర, రెండవది రవిపుడి డైరెక్షన్లో రూపొందుతున్న మెగా 157 టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు సృష్టిస్తుంది. ఇవి కాకుండా వాల్తేరు వీరయ్య దర్శకుడు మరో కొత్త మూవీ అనౌన్స్మెంట్ ఉండబోతుంది. దీన్ని మెగా 157గా ప్రకటించబోతున్నారు. చిరు తన కెరియర్లో మళ్ళీ ద్విపాత్ర అభినయం చేయబోతుండగా మెగా 157 సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. నయనతార హీరోయిన్గా నటిస్తుండగా వెంకటేష్ కీలక పాత్రలో మెరవబోతున్నట్లు సమాచారం. సంక్రాంతికి వస్తున్నాం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడితో వారి కలయికపై అందరిలో చర్చలు ఓ రేంజ్లో ఉన్నాయి. మన శంకర్ రవి ప్రసాద్ గారు అనే పేరు బాగా ప్రచారంలో ఉంది. ఇదిలా ఉండగా విశ్వంబర ఫ్యాంటసీ అడ్వెంచర్గా సినిమాగా తెరకెక్కించారు. ఈ సినిమాకు సంబంధించిన వీడియో ట్రీట్ కోసం అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్నారు. అద్భుతమైన అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమా రాబోతుందని ఇప్పటికే చర్చ జరుగుతుంది. ఇక ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా ఈ వయసులోనూ ఉత్సాహంగా సినిమాలు చేస్తూ వరుస ప్రాజెక్టులతో యువ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. వశిష్ఠ, రవిపూడి, శ్రీకాంత్ ఓదెలా తదితరులకు తక్కువ సినిమాల అనుభవం ఉన్నప్పటికీ వీరి పట్ల అభిమానం, డెడికేషన్, అభిమానులను ఆయన్ని ఎలా మార్చాలనుకుంటున్నారో తెలిసిన వారే కావడంతో ప్రాజెక్టులపై నమ్మకం మరింత పెరిగింది. ఇక ఈ 2 సంవత్సరాల్లోనే చిరంజీవి నుండి 4 సినిమాలు రావడం ఖాయమవుతుంది. అది కూడా పెద్దగా గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ కావడం విశేషం. దీంతో చిరంజీవి తన బర్త్డేను నిజంగా అభిమానులకు ఒక స్పెషల్ డేగా మార్చాలనుకున్నారు. మొత్తం మీద ఈ ఆగస్ట్ 22న మెగా బ్లాస్ట్ గ్యారంటీ.